యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. పిలిచిన దేవునితో పౌలు సమయం 356 డేస్ కంప్లీట్ చేసుకొని 357 డేస్కి వెళ్ళాం. మనం ఈరోజు ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవంగల దేవానికి స్తోత్రాలనైనా, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. నాయన ఇన్ని రోజులనైనా మమ్మల్ని మా మధ్యలో ఉండినైనా మీరు నడిపించినారు తండ్రి. నాయన ప్రభా, నాయన నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాను ఆయన ప్రభా. మరి నాయన ఈ కూడికి అంతటిన ఆయన ప్రభా, ఈ సాయంకాల సమయంలో కూడి ఉన్నాం తండ్రి. నాయన మీరే తోడుగా ఉండి నడిపించండి ప్రభా. వాక్యం చెప్తుండగా నాయన, పాటలు పాడుతుండగా నాయన ప్రభా, మీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. నీ ఆత్మచేత నింపండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ నాయన ఈ కూడికి అంతటిని ఆయన మీరు చక్కగా జరిపించమని ముందున్న సమయాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో క్వైర్ టీం వారు ఉన్నారు, పాటలు పాడతాం, దేవుని మహిమపడతాం. క్రీస్తు పేరిట వీక్షిస్తున్నాం మీ అందరికి వందనాలండి. సాయంకాల సమయం మనం కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిద్దాం. మొదటిగా పాటి సంఖ్య 351 351. ప్రేమామృత దారములు చిందిన మన యేసుకు సమం ఎవరు నా పాట పాడదాం. ప్రేమామృత దారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృత దారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పలికి, ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పల్కి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమతో ప్రాణము పెట్టి, ప్రేమ నగరికి చనియే, ప్రేమ నగరికి చనియే, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, నిశ్చలమైన ప్రేమ జీవిక ఇలలో తావేది, నిశ్చలమైన ప్రేమ జీవిక ఇలలో తావేది, ప్రేమ ద్రోహులే గాని ప్రియముగా చేరరువాని, ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరువాని, చేరిన చెలికాడగురా, చేరిన చెలికాడగురా, సమయమిదే పరుగిడరా, సమయమిదే పరుగిడరా, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతోరా పాదములపై బడరా, పాప భారముతోరా పాదములపై బడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా,
రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. రక్షణ దినమిదియేరా, తక్షణమే కనుగొనరా. ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము. ముదమారగా చేకొనుము, ముదమారగా చేకొనుము. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు. ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు. పాట సంఖ్య 374, 374. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర అన్న పాట పాడతాం. 1, 2, 4 వచనాలు పాడుకున్నాం. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. 1000 నోళ్ళతో స్తుతించినాను, లేచలేము ఆరుణమును. 1000 నోళ్ళతో స్తుతించినాను, తీర్చలేము ఆరుణమును. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా. మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమానందం. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమాసనం. ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగిదం. ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగిదం. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర.
దేవునికి మహిమ కలుగునాక ఇప్పటివరకు పాటలు పాడి దేవుని మహిమపరచాం. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ ప్రేయర్కి వచ్చాం. ప్రేయర్ చేసుకుందాం. అది మన సంఘ దర్శనం గురించి, సీయోని పరిచర్యల గురించి మనం ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్లో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవానికి స్తోత్రాలు, వేలాది వందనాలైనా గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. గడిచిన కాలం అంతా నాయన ప్రభా మమ్మల్ని కాచి కాపాడినైనా సజీవ లెక్కలో ఉంచినావు తండ్రి నాయన ప్రభా. మరి నాయన సంఘాన్ని అయినా కాచి కాపాడుతున్నందుకే నీకే స్తోత్రం నాయన. గొప్ప దేవానికి స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. నాయన మాకు ఇచ్చిన మరి సంఘ దర్శనం బట్టి నైనా నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రం నాయన ప్రభా. నాయన మరి నాయన 365 days నాయన ప్రార్థన, ఆరాధన, వాక్య సమయం ఇచ్చినావు దేవానికి స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన. ఇంతవరకు నాయన చక్కగా జరిపించారు నాయన. నీ నామ మహిమార్థమై జరిపించారు తండ్రి నాయన. నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. మరి ముందున్న సమయంలో కూడా నాయన, ముందున్న రోజులు కూడా నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. చక్కగా జరిపించండి నాయన. అందరినీ బలపరచండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన నూతన ప్రార్థన గుంపులు ఏర్పాటు నాయన గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. నూతనంగా నాయన ప్రభా ప్రార్థన గుంపులు ఏర్పాటు జరుగులాగా నీవే సహాయము దాయిచ్చే నాయన. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన కరపత్రంలో పరిచర్య ప్రోత్సాహం నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. మరి నాయన గడిచిన మాసాలు నాయన కరపత్రాలు పంచలేకపోయినాం తండ్రి నాయన ప్రభా. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ప్రభా నీ చిత్తమైతే నాయన ప్రభా కరపత్రాలు పంచే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాయన ప్రభా. మీరే సహాయము దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా సంఘ ఆత్మీయ అభివృద్ధి నాయన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ప్రభా. మరి నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన ఆత్మీయంగా అభివృద్ధి చెందిన ఆయన ప్రభా. నాయన నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రం నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన. మరి నేను అదేవిధంగా నాయన ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన ఉండేలాగా నీవే సహాయం దయచేయండి ప్రభా. వస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని అయినా జ్ఞాపకం చేసుకుంటాను నాయన. ప్రతి ఒక్క కుటుంబం నాయన కుటుంబ ఆరాధన కలిగి ఉండేలాగా నీవే సహాయం దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. నాయన నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ నాయన. గొప్ప దేవుడు తండ్రి నాయన, రాజుల రాజా, ప్రభుల ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన మరి నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. సువార్థికులను సిద్ధపరచుతున్న నాయన ప్రభా. జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. సువార్థికులను లేవనెత్తండి ప్రభా. సంఘం నుంచి నాయన ప్రభా లేవనెత్తండి ప్రభా. నీకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు నాయన సిద్ధపరచండి ప్రభా. నాయన నీ సువార్తను నాయన చెప్పుటకు నాయన ప్రతి ఒక్కరిని నాయన బలపరిచి నాయన నీవే నాయన ముందుకు నడిపించండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా మరి నాయన శిష్యత్వంలో ప్రాధాన్యత ఇచ్చేలాగా నీవే సహాయం దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. నాయన అనేక మందిని నాయన శిష్యులుగా తయారు చేయడానికి నీవే సహాయం దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రం నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటూ నాయన ప్రభా. అదేవిధంగా నాయన సంఘ పరిచర్యలు నాయన పాలు పంపులు నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. ప్రతి ఒక్కరు నాయన పాలు పంపులు పొందే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. వస్తున్న వారిని నాయన ప్రతి ఒక్కరు నాయన ప్రభా మా సంఘంలో నాయన పరిచర్యలు నాయన ప్రభా పాలు పంపులు పొందే భాగ్యాన్ని నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ నాయన ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ నాయన. రాజుల రాజా, ప్రభుల ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. నాయన మరి నాయన జ్ఞాపకం చేసుకోతారు నాయన. సంఘ సేవలు నాయన ప్రభా వ్యక్తిగత ఆత్మీయ తలాంతులు నాయన ఉపయోగించుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. మరి నాయన ప్రతి ఒక్కరు నాయన ఏ టాలెంట్ ఉందో తండ్రి నాయన ప్రభా, ఏ తలాంత్ ఉందో తండ్రి నాయన ప్రభా మీరే నాయన ప్రభా వాడుకోండి తండ్రి నాయన. ఉపయోగించుకునేలాగా నీవే సహాయము దయచేయండి ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లిస్తున్నాయన. జీవం గల తండ్రి నీకే స్తోత్రము నాయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన ఆత్మల సంపాదన సంఘ కృషి నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. మరి నాయన ఆత్మలను సంపాదించడం నాయన ప్రభా నీవే సహాయము దయచేయం నాయన ప్రభా. సంఘానికి నాయన ప్రభా నాయన సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నాయన మరి నాయన ఒకరు లేదా ఇద్దరు ఆత్మలు నాయన తీసుకొచ్చేలాగా నీవే అందరి నాయన బలపరిచి నడిపించండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన. గొప్ప దేవానికి స్తోత్రము నాయన ప్రభా. రాజుల రాజా, ప్రభుల ప్రభా. నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన. జీవం గల తండ్రి నీకే స్తోత్రము నాయన ప్రభా. దయగల తండ్రి నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ నాయన ప్రభా. మరి నాయన నీకే స్తోత్రము నాయన. సంఘ దర్శనంలో ఉన్న ప్రతి ఒక్క నాయన ప్రభా దర్శనాన్ని నాయన మీరే జరిగించండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన. గొప్ప దేవానికే స్తోత్రం చెల్లించుకుంటూ నాయన ప్రభా. రాజుల రాజానికే స్తోత్రము నాయన. సర్వశక్తిమంతుడానికే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన సీయోను పరిచర్యను నాయన జ్ఞాపకం చేసుకోతండి నాయన. మాకు ఇచ్చిన పరిచర్యను బట్టి నీకు ఎలకలేని స్తోత్రాలు నాయన ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రము నాయన ప్రభా.
నాయనానికి స్తోత్రం చెల్లించుకుంటూ నాయన ప్రభా అదేవిధంగా నాయన గ్రామీణ సువార్త నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన గ్రామీణ సువార్త చేయలేకపోతున్నాం తండ్రి నాయన మీరే సహాయం దయచిన ద్వారాలు తెరవండి ప్రభానికి స్తోత్రాలు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ నాయన ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి నాయన సువార్త ప్రకటించే విధంగా మీరే నాయన నడిపించండి ప్రభా ద్వారాలు తెరవండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా అదేవిధంగా నాయన బహిరంగ సువార్త సభలు నాయన జరుగులాగా సహాయం దయచేయండి ప్రభానికి స్తోత్రం నాయన బహిరంగంగా నాయన సభలు పెట్టి నాయన సువార్త జరిగించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా మరి ఇంతవరకు అయితే జరిగించలేదు తండ్రి నాయన నీవే జరిగించండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా అదేవిధంగా నాయన కరపత్రముల పరిచయం నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన నీకు స్తోత్రం నాయన కరపత్రములు పంచే భాగ్యాన్ని దయచేయండి ప్రభా నాయన ప్రభా గత కాలంగా నాయన ప్రభా కరోనా లాక్డౌన్ సమయంలో నాయన పంచలేకపోయినాం తండ్రి నాయన ప్రభా నీవే సహాయం దయచేసి నాయన ద్వారాలు తెరవండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ నాయన ప్రభా అదేవిధంగా నాయన ప్రభా విరామ బైబుల్ పాఠశాల నాయన విబిఎస్ నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా మీరే జరిగించండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నాయన వివేసుకుని నాయన వచ్చులాగా నీవే సహాయం దయచేయండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా అదేవిధంగా నాయన ప్రభా మరి నాయన చిన్నపిల్లలందరూ నాయన నడిపించండి ప్రభానికి స్తోత్రాలు వేలాది వందనాలు నాయన ప్రభా అదేవిధంగా నాయన ప్రభా యవనస్తుల పరిచయం నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా మరి నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తుని నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభ నీ అందు ఎదిగింపచేయండి ప్రభా ఎడమ కానీ కుడి కానీ తెలవకుండా నాయన నీవే నడిపించండి నాయన నీ మార్గంలో నడిపించిన ఆయన ప్రభా ఏసయానికి స్తోత్రము నాయన యవనస్తులైన పరిచయం చేయలాగా నీవే సహాయం దయచేయండి ప్రభానికి స్తోత్రము నాయన ప్రభా అదేవిధంగా నాయన కొండ జాతి ప్రజల మధ్య పరిచయం నాయన ప్రభా మరి నాయన నీవే జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా నాయన మీరే నాయన ప్రభా జరిగించాలని ప్రభానికి స్తోత్రం నాయన కొండ జాతి ప్రజల మధ్య పరిచయం చేసిన వారు నాయన జ్ఞాపకం చేసుకోతారు నాయన వారిని నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా మీరే నడిపించండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రతి ఒక్క కొండ జాతులను నాయన ప్రభా మరి నాయన కొండ ప్రదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన స్వార్థ అందులాగా నీవే సహాయం దయచేయండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా పరిచయం ప్రోత్సహించండి ప్రభానికి స్తోత్రాలు వేలాది వందనాలు నాయన గొప్ప దేవానికి స్తోత్రం నాయన ప్రభా అదేవిధంగా నాయన ప్రభా హాస్పిటల్ పరిచయం కూడా నాయన ప్రభా ఇంతవరకు చేయలేకపోయినాం తండ్రి నాయన ప్రభా కరోనా సమయంలో నాయన ప్రభా నాయనానికి స్తోత్రం నాయన ప్రభా మరి నాయన ముందనే నాయన ప్రభా మరి నాయన నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ప్రభా జరుగులాగా నీవే సహాయం దయచేయండి ప్రభా నీవే ద్వారాలు తెరవండి ప్రభా నడిపించండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా అదేవిధంగా నాయన స్త్రీల సమాజ పరిచయం నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన జరిగించండి ప్రభానికి స్తోత్రాలు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ నాయన ప్రభా స్త్రీల సమాజంగా కూడినైన పరిచయం చేయ భాగ్యం దయచేయండి ప్రభా అదేవిధంగా నాయన ప్రభా పురుషుల సహవాసం నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన పురుషులు నాయన ప్రభా మనిషి ఫెలోషిప్లో నాయన ప్రతి ఒక్కరు నాయన వచ్చేలాగా నీవే సహాయం దయచేయండి ప్రభానికి స్తోత్రాలు వేలాది వందనాలు నాయన ప్రభా అదేవిధంగా నాయన రాత్రికాల ప్రార్థన సహవాసం నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా మరి నాయన ప్రభా మరి ముందున్న రోజుల్లోకి నాయన ప్రభా మరి నాయన న్యూ ఇయర్కు నాయన నీవే జరిగించండి ప్రభానికి స్తోత్రాలు వేలాది వందనాలు నాయన ప్రభా నాయనానికి స్తోత్రం చెల్లించుకుంటూ నాయన ఆల్ నైట్ ప్రేయర్ నాయన చక్కగా జరిపించండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా అదేవిధంగా నాయన అరుణోదయ ప్రార్థనలు నాయన జ్ఞాపకం చేసుకుంటాను నాయన ప్రభా మరి నాయన అరుణోదయమును నాయన ప్రభా ప్రతి ఒక్కరు నాయన నీ మందిరానికి వచ్చేలాగా నీవే సహాయం దాయిచ్చేయండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా నీకే స్తోత్రాలు స్తుతులు నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా మరి నాయన అదేవిధంగా నాయన క్రిస్మస్ సంబరాలు నాయన ప్రభా ఇంతవరకు చక్కగా జరిపించారు తండ్రి నాయన ప్రభా మరి ముందున నాయన క్రిస్మస్ నాయన ప్రభా దేని కూడా నాయన జ్ఞాపకం చేసుకుంటాను నాయన ప్రభా మీరే జరిగించండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా ఆ రోజు జరుగు నాయన ప్రభా మరి నాయన 4 ఆరాధనలు నాయన జ్ఞాపకం చేసుకుంటాను నాయన చక్కగా జరిపించండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా అదేవిధంగా నాయన ఉపసంఘాల స్థాపన నాయన జ్ఞాపకం చేసుకుంటాను నాయన ప్రభా నాయన ఉపసంఘాలు నాయన ప్రభా స్థాపించబడలాగా నీవే సహాయం దయచేయండి ప్రభా ఇప్పటి వరకు నాయన మాకు ఇచ్చిన సంఘాలను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా ఇంకా పెరగాలనుకుంటున్నాం తండ్రి నాయన మీరే సహాయం దయచేయండి నాయన స్థాపించబడలాగా నీవే సహాయం దయచేయండి ప్రభా అదేవిధంగా నాయన మిషనరీ సేవలు నాయన ప్రభా భాగస్తులు నాయన జ్ఞాపకం చేసుకుంటారు నాయన ప్రభా మీరే నాయన అయ్యా మీ సేవలు నాయన ప్రభా మరి నాయన పరిచయలు కూడా నాయన మీరే నాయన చక్కగా జరుగులారని నీవే సహాయం దయచేయండి ప్రభానికి స్తోత్రాలు వేలాది వందనాలు నాయన ప్రభా గొప్ప దేవానికి స్తోత్రం నాయన ప్రభా నాయన మరి నాయన సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభానికి స్తోత్రాలు వేలాది వందనాలు నాయన ప్రభా అదేవిధంగా నాయన ప్రభా సండే స్కూల్ పరిచయం నాయన చక్కగా జరిపించండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రతి సండే నాయన ప్రభా నాయన చిన్నపిల్లలు నాయన ప్రభా మరి నాయన ప్రైమరీ వాళ్ళు నాయన ప్రభా ప్రతి ఒక్కరు నాయన వచ్చి నాయన ప్రభా నాయనని మరి నాయనని మందిరంలో నాయన ప్రభా మరి నేర్చుకుని చాయన ప్రభా బాలు నడవలసిన త్రోవలు నడిపించండి ప్రభానికి స్తోత్రాలు వేలాది వందనాలు నాయన ప్రతి ఒక్క బిడ్డను నాయన ప్రభా నడిపించండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా అదేవిధంగా నాయన సియోను సందేశం నాయన ప్రభా పంచలేకపోతున్నాం తండ్రి నాయన నీవే నాయన సహాయం దాయిచ్చండి ప్రభా ద్వారాలు తెరవండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా అదేవిధంగా నాయన మంచి స్నేహితుడు కరపత్రం నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా పంచలేకపోతున్నాం తండ్రి నాయన ప్రభా మరి నాయన ఈ లాక్డౌన్ సమయంలో నాయన ప్రభా కరోనా సమయంలో నాయన ప్రభా మరి నాయన పంచలేకపోయినాం తండ్రి నాయన క్షమించి నాయన ప్రభా
నాయన ముందున సమయంలో కూడా నాయన ప్రభా మీరే నాయన ద్వారాలు తెరిచి నాయన నడిపించండి ప్రభానికి స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా బైబిల్ శిక్షణ కేంద్రం నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. మరి నాయన బైబిల్ శిక్షణ కేంద్రంలో నాయన పనిచేస్తున్నాం నాయన ప్రభా. ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా. శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన ప్రభా మీరే బలపరచండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రం నాయన ప్రభా. 36 గంటలు దేవునితో ప్రార్థన సహవాసం నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. నాయన 36 గంటలు దేవునితో ప్రార్థన సహవాసం కలిగి ఉండేలాగా నీవే సహాయం దయచేయండి ప్రభానికి స్తోత్రం నాయన. చక్కగా జరిపించండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన గ్రాండ్ క్రిస్మస్ నాయన ప్రభా, శిలువ దృశ్యం నాయన ప్రభా, మరి నాయన గ్రాండ్ క్రిస్మస్ నాయన ప్రభా చక్కగా జరిపించారు తండ్రి నాయన ప్రభా. మరి దాన్ని బట్టి నాయన లెక్కలేని స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాయన ప్రభా. మరి నాయన శిలువ దృశ్యం కూడా నాయన చక్కగా జరుగులాగా నీవే సహాయం దయచేసి మీరు మాయం పొందండి ప్రభా. జీవం గల తండ్రి నీకు స్తోత్రాలు స్తుతులు నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. నాయన మరి నాయన సియోను దర్శనం గురించి నాయన ప్రభా, సియోను పరిచయాలు నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. మరి నాయన మీరే నాయన ప్రార్థించిన ప్రతి ఒక్క దానికి నాయన జవాబులు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు స్తుతులు నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాయన. మరి నాయన ముందున సమయానికి నాయన నీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పటి వరకు మనం ప్రేయర్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన మధ్యలో కొయర్ టీం వారు ఉన్నారు, వారు పాటలు పాడతారు. చక్కగా ఆలకిద్దాం. పాట సంఖ్య 348, 348. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది అన్న పాట పాడదాం కదా. ఆయన నిజమైన ప్రేమ అండి, ఆయనది అగాపే ప్రేమ, ఆయనది ఎవరు కొలువలేని ప్రేమ, అట్టి గొప్ప ప్రేమ ఆయనది. 1, 2, 4 వచనాలు మనం పాడుకుందాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది. బాయబతల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య
వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోను. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని మహిమపరచాం. ఇప్పుడు సెకండ్ సెక్షన్లోకి వచ్చాం. దేశం గురించి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవానికి స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. నాయన సర్వోన్నతుడా, నీకే స్తోత్రం నాయన. ఆది అంతము నాయన దేవానికి స్తోత్రాలు, వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాయన ప్రభా. మరి నాయన నా దేశాన్ని గురించి నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా జ్ఞాపకం చేసుకోతాను నాయన. రాష్ట్రాలను నాయన ప్రభా, జిల్లాలను నాయన, మండలాలను నాయన జ్ఞాపకం చేసుకోతండ్రి నాయన. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాయన ప్రభా. నాయన ప్రభా, మరి నాయన జమ్మూ కాశ్మీర్ నాయన, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ నాయన ప్రభా జ్ఞాపకం చేసుకోతండి నాయన. రాష్ట్రాలను నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన. రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు దాయిచ్చేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు ఆయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా, మరి రాష్ట్రాల్లో ఉన్న దైవ సేవకులను నాయన, వారి కుటుంబాలను నాయన ప్రభా, సంఘాలను నాయన మీరే దీవించి ఆశీర్వదించిన ఆయన, కాచి కాపాడని దేవానికి స్తోత్రం చెల్లించుకున్న ఆయన ప్రభా. అక్కడ ఉన్న మతోన్మాదులను నాయన మార్చండి ప్రభా, రక్షించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన. అక్కడ ఉన్న రాజకీయ నాయకులను నాయన, ప్రధాన ముఖ్యమంత్రులనైనా జ్ఞాపకం చేసుకోతాను నాయన. వారికి నాయన
న్యాయమైన పరిపాలన విధానాన్ని వారికి నేర్పించి మీరు మహిమ పొందండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నాయన ప్రభా, మధ్యప్రదేశ్ నాయన జ్ఞాపకం చేసుకోతండి నాయన ప్రభా. దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ రాష్ట్రాల్లో ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన. రాష్ట్రంలో ఉన్న ప్రభు ప్రతి ఒక్క మరి దైవ సేవకుడినైనా, సంఘాలను నాయన ప్రభా, వారి కుటుంబాలను నాయన మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి నాయన అక్కడున్న నాయన వృద్ధులను, యవనస్తులను నాయన ప్రభా, చిన్నపిల్లలనైనా ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకో, మంచి ఆరోగ్యాలు దయచేయనైనా. అక్కడ రక్షణ లేని వారికి నైనా ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. మతోన్మాదులను మార్చండి ప్రభా, రక్షించండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. మరి నాయన జీవం గల తండ్రి నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా మరి నాయన జ్ఞాపకం చేసుకోతాను నాయన గుజరాత్ నాయన జార్ఖండ్, మరి నాయన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ నాయన ప్రభా, నాగాలాండ్, మణిపూర్ నాయన జ్ఞాపకం చేసుకోతాను నాయన. ఈ రాష్ట్రాలను నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన కాచి కాపాడు నాయన. రాష్ట్రాలను ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా రాష్ట్రంలో ఉన్న నాయన ప్రభా మరి నాయన ముఖ్యమంత్రులు నాయన, ఎమ్మెల్యే, ఎంపీలను నాయన ప్రభా ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకో, వారికి నాయన న్యాయమైన పరిపాలన విధానాన్ని వారికి నేర్పించి మీరు మహిమ పొందండి ప్రభా. యేసయ్యానికే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన. రక్షణ లేని వారికి నైనా రక్షణ, మారు మనసు దయచేయండి ప్రభా. అక్కడ ఉన్న నాయన చిన్నపిల్లలనైనా, వృద్ధులనైనా, యవనస్తులనైనా ప్రభా మరి నాయన స్త్రీలనైనా, పురుషులనైనా ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకున్నైనా ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రం నాయన ప్రభా. మరి నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన మేఘాలయ, మణిపూర్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. నీకే స్తోత్రం నాయన ప్రభా. దీవించి ఆశీర్వదించినైనా అక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా కాచి కాపాడినైనా నీకు స్తోత్రం నాయన. అక్కడ ఉన్న నాయన ప్రభా దైవ సేవకుల కుటుంబాలనైనా, సేవకులనైనా ప్రభా మరి నాయన సంఘాలనైనా మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా. అక్కడున్న విశ్వాసులనైనా మీరే కాచి కాపాడిన దేవానికి స్తోత్రం నాయన ప్రభా. యేసయ్యానికి స్తోత్రం నాయన ప్రభా. అక్కడున్న మతోన్మాదులనైనా మార్చండి ప్రభా, రక్షించండి, రక్షణ దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా అక్కడ ఉన్న నాయన వృద్ధులను, యవనస్తులను ప్రతి ఒక్క బిడ్డను నాయన రక్షించి మీరు మాయం పొందండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రం నాయన ప్రభా. నాయనానికి స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన ప్రభా మణిపూర్ నాయన, మిజోరాం, త్రిపుర నాయన ప్రభా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకోతాను నాయన. దీవించి ఆశీర్వదించండి ప్రభా. అక్కడ ఉన్న బిడ్డలందరినైనా కాచి కాపాడు నాయన ప్రభా. సర్వోన్నతుడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాయన. సర్వశక్తిమంతుడు దేవానికి స్తోత్రం నాయన ప్రభా. నయనానికి స్తోత్రం చెల్లించుకుడు నాయన ప్రభా. అక్కడ ఉన్న నాయన ప్రభా దైవ సేవకుల కుటుంబాలు నాయన ప్రభా, సంఘాలను నాయన, విశ్వాసులు నాయన ప్రతి ఒక్కరినైనా మీరే కాచి కాపాడు నయనానికి స్తోత్రం నాయన. మంచి ఆరోగ్యాలు వారికి దయచేయండి ప్రభా. నయనానికి స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి. నయనానికి స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. యేసయ్యానికి స్తోత్రం చెల్లించుకుంటూ నాయన ప్రభా. మరి నాయన అక్కడున్న నాయన వృద్ధులను, యవనస్తులను నాయన, బాలికలు నాయన ప్రభా. మరి నాయన ప్రభా మీరే కాచి కాపాడు నాయన. అక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలను నాయన, ప్రధానులు నాయన ప్రభా, ముఖ్యమంత్రులు నాయన ప్రతి ఒక్కరినైనా రక్షించండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా. న్యాయమైన పరిపాలన విధానాన్ని వారికి నేర్పించి నాయన మీరు మహిమ పొందండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన ప్రభా డామండయ్యు నాయన ప్రభా, మహారాష్ట్ర నాయన ప్రభా, నాయన ఛత్తీస్గఢ్, ఒరిస్సా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకోతాను నాయన. దీవించి ఆశీర్వదించి నాయన కాచి కాపాడు నాయన ప్రభా. అక్కడున్న బిడ్డలందరినైనా రక్షించండి ప్రభానికి స్తోత్రం నాయన. అక్కడున్న నాయన ప్రభా మతోన్మాదులను మార్చండి ప్రభా నాయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన ప్రభా మరి నాయన మీ దైవ సేవకులను నాయన, వారి కుటుంబాలను నాయన, సంఘాలను నాయన మీరే కాచి కాపాడు నాయన. రక్షించండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా. ఈ వృద్ధులను, యవనస్తులను నాయన ప్రభా, విధవరాలను నాయన ప్రభా, చిన్నలను నాయన ప్రభా ప్రతి ఒక్కరినైనా రక్షించినైనా మీరే కాచి కాపాడు నాయనానికి స్తోత్రం నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన ప్రభా మరి నాయన హాస్పిటల్లో ఉన్న వారికి నాయన మంచి ఆరోగ్యము దాయిచ్చండి ప్రభానికి స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకోతండి నాయన. గోవా నాయన ప్రభా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నైనా జ్ఞాపకం చేసుకోతండి నాయన. ఈ రాష్ట్రాలను నాయన దీవించి ఆశీర్వదించిన ఆయన. ఇక్కడ ఉన్న నాయకులను నాయన ప్రభా, ప్రధానులనైనా, ముఖ్యమంత్రులనైనా ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకుతాను నాయన. మంచి ఆరోగ్యాలు దాయిచ్చిన ఆయన ప్రభా. న్యాయమైన పరిపాలన విధానాన్ని వారికి నేర్పించి మీరు మహిమ పొందండి ప్రభానికి స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. జీవము గల తండ్రి నీకే స్తోత్రం నాయన ప్రభా. అక్కడ మరి నాయన అక్కడ ఉన్నటువంటి నాయన ప్రభా నాయనానికి స్తోత్రం నాయన ప్రభా. దైవ సేవకుల కుటుంబాలనైనా మీరే కాచి కాపాడు నాయన. రక్షించండి ప్రభా. యేసయ్యానికి స్తోత్రం నాయన ప్రభా. మరి నాయన విశ్వాసులు నాయన ప్రభా మీరే కాచి కాపాడు నాయన ప్రభా. అక్కడ ఉన్నటువంటి నాయన ప్రభా మరి నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రం నాయన. స్తోత్రం నాయన ప్రభా. మరి నాయన జీవం గల తండ్రి నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాయన ప్రభా.
సర్వోన్నతుడా సర్వాధికారి అయిన తండ్రి నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన. మతోన్మాదులను మార్చండి ప్రభా, రక్షించండి ప్రభా, నీకే స్తోత్రము నాయన ప్రభా. జీవముగల తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన. ప్రతి ఒక్క బిడ్డకునైనా రక్షణ మారు మనసు దయచేయండి ప్రభా. నాయనా నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. మరి నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి, నాయనా నీకే స్తోత్రం నాయన ప్రభా. పాండిచేరి నాయన, తమిళనాడు, కేరళ నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి, నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభా. సర్వోన్నతుడా నీకే స్తోత్రం నాయన ప్రభా. అక్కడ ఉన్నటువంటి నాయన ప్రభా నాయన దైవ సేవకుల కుటుంబాలను నాయన, దైవ సేవకులు నాయన ప్రభా, వారి సంఘాలను నాయన మీరే దీవించి ఆశీర్వదించి నాయన, కాచి కాపాడు నాయన, రక్షించండి ప్రభా. నాయనానికి స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన. అక్కడ ఉన్నటువంటి నాయన మతోన్మాదులను నాయన ప్రభా మార్చండి, రక్షించండి ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా మరి నాయన జీవముగల తండ్రి నీకే స్తోత్రం నాయన. యవ్వనస్తున్న పిల్లలు నాయన ప్రభా, వృద్ధులను నాయన ప్రతి ఒక్కరి నాయన నీవే కాచి కాపాడు నాయన, రక్షించండి ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్క బిడ్డకు నాయన రక్షణ మారు మనసు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. సర్వోన్నతుడా నీకే స్తోత్రం నాయన ప్రభా. మరి నాయన శక్తిమంతుడా నీకే స్తోత్రము నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రము చెల్లించుకుంటూ నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన ప్రభా. మరి అక్కడ ఉన్నటువంటి నాయన ప్రభా మరి నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. అక్కడ ఉన్నటువంటి నాయన ప్రభా మరి నాయన ఎమ్మెల్యే ఎంపీలను నాయన ప్రభా, ముఖ్యమంత్రులు నాయన ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. వారిని కాచి కాపాడు నాయన. వారికి నాయన న్యాయమైన పరిపాలన విధానాన్ని వారికి నేర్పించిన ఆయన మీరు నాయన ప్రభా మాయం పొందండి ప్రభానికి స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన సర్వశక్తిమంతుడానికి స్తోత్రం నాయన ప్రభా. జీవము గల తండ్రి నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యనైనా ప్రభా జ్ఞాపకం చేసుకోతండి నాయన తీర్చండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా. మరి నాయన ప్రభా మరి నాయన నాయన ప్రభా కరోనాతో నాయన ఎందరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నాయన విడుదల దాయిచ్చి నాయన స్వస్థత దాయిచ్చేయండి ప్రభా. జీవము గల తండ్రి నీకే స్తోత్రం నాయన ప్రభా. మరి నాయన కరోనా నాయన నిలిపివేయండి ప్రభా. యేసయ్యానికే స్తోత్రం నాయనానికే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకుంటండి నాయన ప్రభా. మరి నాయన హాస్పిటల్లో నాయన బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన స్వస్థత దాయిచ్చే నాయన విడుదల దాయిచ్చేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటూ నాయన ప్రభా. నాయనానికే స్తోత్రం నాయన ప్రభా. మరి నాయన నా దేశంలో ఉన్న నాయన ప్రధానమంత్రులు నాయన ఎమ్మెల్యే నాయన ప్రభా. మరి నాయన గవర్నర్స్ నాయన ప్రభా, ఎమ్మెల్సీలను నాయన సర్పంచులు నాయన ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకుంటాను నాయన. వారికి నాయన మంచి ఆరోగ్యాలు దయచేసి నాయన ప్రభా. న్యాయమైన పరిపాలన విధానాన్ని వారికి నేర్పించిన ఆయన మీరు మాయం పొందండి ప్రభానికి స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లిస్తున్నాయన ప్రభా. జీవము గల తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. మరి నాయన నా దేశంలో నాయన ప్రభా. మరి నాయన చర్చిలు కూలగొడుతున్నారు తండ్రి నాయన. మతోన్మాదులు నాయన ప్రభా. మరి అందరి నాయన మార్చి నాయన రక్షించండి ప్రభా. నాయనానికి స్తోత్రం చెల్లించుకుంటూ నాయన ప్రభా. వారికి నాయన రక్షణ మారు మనసు దాయిచ్చేయండి ప్రభానికి స్తోత్రం చెల్లించుకుంటూ నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకో తండ్రి నాయనానికి స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లిస్తున్నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రం నాయన ప్రభా. మరి నాయన ప్రతి ఒక్క బిడ్డకు నాయన రక్షణ మారు మనసు దయచేసి నాయన ప్రభా మీరు మాయం పొందండి ప్రభా. నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లిస్తున్నాయన ప్రభా. నాయన ఇంతవరకు నాయన చేసిన ప్రార్థన అంతటికి నాయన జవాబు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో క్వైర్ టీం వారు ఉన్నారు. పాటలతో దేవుని మహిమపడదాం. పాట సంఖ్య 232, 232. దేవాది దేవ ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా అన్న పాట పాడదామండి. 1, 2, 5 వచనాలు పాడుతున్నాం. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, పరలోక రాజ్య ప్రజలతో చేర్చి, పరలోక రాజ్య ప్రజలతో చేర్చి, పరలోక పాటన్ నాకు సగీతివి, పరలోక పాటన్ నాకు సగీతివి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల
రాజా హల్లెలూయా. జీవిత నావలో తుఫాను రేగా భయపడకూడని అభయమునిచ్చి, జీవిత నావలో తుఫాను రేగా భయపడకూడని అభయమునిచ్చి, జయప్రదముగా నన్ను నడిపించి, జయప్రదముగా నన్ను నడిపించి, జయ జీవితము నాకు సగుచున్నా, జయ జీవితము నాకు సగుచున్నా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నా దుఃఖములలో నేనేడవకుండా, శోధన గాథల కష్టములలో నా దుఃఖములలో నేనేడవకుండా, నీ దయ నాపై నిండార నింపి, నీ దయ నాపై నిండార నింపి, ఓదార్చి నన్ను నీ దారి నడుపు, ఓదార్చి నన్ను నీ దారి నడుపు. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట, సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట, పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట, సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట, పరలోక నూతన గీతము పాడా, పరలోక నూతన గీతము పాడా. చేర్చితివి నీ జనమునందు, చేర్చితివి నీ జనమునందు. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునాక. ఇంతవరకు చక్కగా పాటలు పాడి దేవుని మహిమపరచాం. ఇప్పుడు థర్డ్ సెక్షన్లోకి వచ్చాం. మన సియోను మందిరంలో మరియు ఉపసంఘంలో జరగబోయే గ్రాండ్ క్రిస్మస్ గురించి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవమగల దేవానికి స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ప్రభా. గడిచిన కాలం అంతా నాయన మమ్మల్ని కాచి కాపాడినైనా సజీవులకలో ఉంచినారు తండ్రి. నాయనానికి స్తోత్రం నాయన ప్రభా. మరి నాయన మా సంఘానికి ఇచ్చిన మరి నాయన ఉపసంఘాలను బట్టి నాయన నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. క్రిస్మస్ కార్యక్రమం బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకున్నాయన ప్రభా. నాయన ప్రభా, December 4th నాయన యూత్ క్రిస్మస్ నాయన చక్కగా జరిపించారు తండ్రి. నాయన మీకే మహిమ కలుగును గాక తండ్రి. నాయనానికి స్తోత్రం నాయన ప్రభా. నీ నామ ఘనతకై జరిగించారు తండ్రి. నాయనానికి స్తోత్రం నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా December 5th నాయన ఎల్లమ్మ బండలో నాయన చక్కగా జరిపించినందుకే నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. ఇందులో రక్షింపబడ్డారు తండ్రి. నాయన నీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా December 7th నాయన అల్మాసుగూడలో నాయన ప్రభా చక్కగా జరిపించారు తండ్రి. నాయన నీకే లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. జీవముగల తండ్రి నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన December 8th నాయన చిత్రపురి కాలను చక్కగా జరిపించారు తండ్రి. నాయన ప్రభా నీ నామ మహిమకే జరిగించారు తండ్రి. నాయన నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకున్నాయన ప్రభా. జీవముగల తండ్రి నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభా. మరి నాయన అదేవిధంగా నాయన ప్రభా December 10th నాయన స్త్రీల క్రిస్మస్ నాయన మరి నాయన మందిరంలో చక్కగా జరిపించారు నాయన. ప్రతి ఒక్కరు వచ్చి నాయన ప్రభా మరి నాయన కార్యక్రమంలో పాల్గొన్నారు తండ్రి. నాయన నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకున్నాడు నాయన ప్రభా. మరి నాయన యేసయ్యానికే స్తోత్రం నాయన. నీ నామ ఘనతకై జరిగించారు తండ్రి. నాయన నీకే స్తోత్రం చెల్లించుకున్నాడు నాయన ప్రభా. అదేవిధంగా నాయన మరి నాయన December 11th నాయన చింతకుంటలో నాయన ప్రభా చక్కగా జరిపించారు తండ్రి. నాయన నీకు స్తోత్రం నాయన ప్రభా.
ఇంతవరకు నాయన చక్కగా జరిపించారు తండ్రి నాయన ప్రభ. మరి నాయన నీ నామ ఘనతకై జరిగించారు తండ్రి నాయన ప్రభ. అదేవిధంగా నాయన December 9th నాయన ప్రభ. మరి నాయన మీరు చక్కగా జరిపించారు తండ్రి నాయన. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ నాయన ప్రభ. జీవము గల తండ్రి నీకే స్తోత్రము నాయన ప్రభ. మరి నాయన యేసయ్యానికి స్తోత్రం నాయన ప్రభ. మరి నాయన ఎలాంటి నాయన ప్రభ మరి నాయన ఆటంకాలు జరగకుండా నాయన ప్రభ మీరే నాయన ఆధిపత్యం వహించి నాయన ప్రభ జరిగించారు తండ్రి నాయన. నీకే లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. నాయన ప్రభ మరి నాయన వచ్చిన బిడ్డలను కూడా నాయన ప్రభ మరి నాయన నీ వాక్యం చేత నాయన ప్రభ నింపండి ప్రభ. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన ప్రభ. బలపరిచినందుకే నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకురు నాయన ప్రభ. అదేవిధంగా నాయన December 22 నాయన ఉప్పుకూడలో నాయన చక్కగా జరిగించారు తండ్రి నాయన. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు నాయన. గొప్ప దేవానికే స్తోత్రం చెల్లించుకురు నాయన ప్రభ. జీవం గల తండ్రి నీకే స్తోత్రం నాయన ప్రభ. యేసయ్యానికి స్తోత్రం నాయన ప్రభ. మరి నాయన గ్రాండ్ క్రిస్మస్ అంతలో నాయన ప్రభ మీరే చక్కగా జరిపించారు తండ్రి నాయన. నీకే స్తోత్రం, వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకురు నాయన ప్రభ. December 23rd నాయన ప్రభ చక్కగా జరిపించారు తండ్రి నాయన ప్రభ. జీవం గల తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకురు నాయన ప్రభ. నాయన ప్రభ మరి నాయన ఎర్రమంజిలో నాయన చక్కగా జరిపించినందుకే నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు నమస్కారాలు చెల్లిస్తున్నాయన ప్రభ. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి నీకే స్తోత్రాలు, స్తుతులు నమస్కారాలు చెల్లించుకుంటున్నాయన ప్రభ. మరి నాయన అదేవిధంగా నాయన ప్రభ మరి జరగబోయే నాయన ప్రభ మరి నాయన December 24th నాయన ప్రభ సత్యమార్గ ఆలయం నాయన రాజేంద్ర నగర్ నాయన ప్రభ జ్ఞాపకం చేసుకోతాను నాయన ప్రభ. మీ నామ ఘనతకై జరిగించండి ప్రభ. ప్రతి ఒక్క దురాత్మ అంధకార శక్తులు నాయన లయపరచండి ప్రభ. నీకే స్తోత్రం నాయన ప్రభ. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయన నీవే సహాయం దయచేయండి ప్రభ. అదేవిధంగా నాయన ప్రభ మరి నాయన December 25th నాయన సియోని మందిరంలో వచ్చాను నాయన ప్రభ. 4 ఆరాధనలు ఉంటున్నాయి తండ్రి నాయన. మీరే సహాయం దయచేయండి ప్రభ. చక్కగా జరిపించండి ప్రభ. మరి నాయన ప్రతి ఒక్కరు నాయన మరి నాయన నీ సువార్తను విని నాయన ప్రభ మరి నాయన నీలో ఎదిగింప చేయండి ప్రభా. నీకే స్తోత్రం నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లిస్తున్నాయన ప్రభా. మరి నాయన మరి సంఘములు నాయన ప్రభా మరి ఉపసంఘాలలో నాయన జరిగించిన మరి నాయన ప్రతి ఒక్క క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ నాయన మీరు నాయన మహిమ పొందండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లిస్తున్నాయన ప్రభా. సర్వోన్నతుడా నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లిస్తున్నాయన ప్రభా. మరి నాయన యేసయ్యానికి స్తోత్రం నాయన ప్రభా. ఇంతవరకు నాయన చక్కగా జరిపించారు తండ్రి నాయన ప్రభా. జరగబోయే మరి నాయన ప్రభా మరి నాయన పరిచర్లకు నాయన మీరు సహాయం దాయిచ్చిన నాయన ప్రభా. మరి నాయన ప్రతి ఒక్క స్థలాన్ని నాయన మీరే దర్శించండి ప్రభా. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లిస్తున్నాయన ప్రభా. జీవం గల తండ్రి నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, దయగల తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. మరి నాయన ప్రభా ఇంతవరకు నాయన చక్కగా జరిపించినందుకే నీకే స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. మరి జరగబోయే వాటి గురించి కూడా నాయన ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీరు జరిగించినైనా మాయం పొందమని తండ్రి. నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతులు, నమస్కారం చెల్లిస్తున్నాయన ప్రభా. మరి నాయన ప్రభా మరి నాయన సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరే దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. మీరు గొప్ప దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాయన ప్రభా. జీవము గల తండ్రి నీకే స్తోత్రాలు, వేలాది వందనాలు, స్తుతి, నమస్కారాలు చెల్లిస్తున్నాయన ప్రభా. నాయన ఇంతవరకు నాయన చక్కగా జరిగించినందుకే నీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో క్వైట్ టీం వారు ఉన్నారు. పాటలు పాడుతూ దేవుని మయపడుద్దాం. పాట సంఖ్య 109 109 మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అన్న పాట పాడదాం. మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దామండి. 1-4 వచనాలు పాడుకుందాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే,
ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుడవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుడవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు ప్రభావము నీకే ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు పాటలతోని దేవుడిని మహిమపరచాం, అదేవిధంగా అనేక ప్రార్థనలు చేసి దేవుని ప్రార్థించాం. ఇప్పుడు శ్రేష్టమైన సమయానికి వచ్చాం, వాక్య సమయానికి వచ్చాం. మన మధ్యలో బ్రదర్ భరత్ కుమార్ గారు ఉన్నారు, వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విందాము. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-3 మనం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-3. అలాగైనా ఏమందుమో కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు.
పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దాంట్లో జీవించదుమో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా? పరిశుద్ధుడు అయిన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవవాక్యమును మేము చదివి ఉన్నాం తండ్రి. పాప విషయమై చనిపోయిన మేము ఎలాగూ పాపం చేయదు అని ప్రశ్న వేస్తున్నారు నాయన. మేమైతే అనేక మార్లు త్రోవ తప్పిన వారముగాను, అధోగతి పాలు అయిన వారముగా ఉంటూ ఎంతో క్రింది స్థాయిలో క్రైస్తవ జీవితం జీవించుచున్న వారముగా ఉంటున్నాము. ఈ దినమందు వాక్యము మాకు మేలు కొలుపు కలుగు చేయను గాక తండ్రి. వినుచున్న సియోను సంఘ ప్రియులలో ప్రభ నూతన ఉత్సాహము, నూతన బలము, నూతనమైన సమర్పణను కలుగు చేసి విన్న వాక్యమును హృదయమందు భద్రపరుచుకొని జీవితంలోకి అన్వయించుకుని ధన్యతను దయచేయము. అపాత్రుడైన నీ దాసుని సంపూర్తిగా ఖాళీ చేసి ఆత్మ నింపుదన్న కలుగు చేసి శక్తి చేత నీ వాక్యం పంచిపెట్టినట్లు దయచేయము. ఈ యొక్క పరిచర్లో పాల్గొంటున్నటువంటి నీ దాసురాలని, అదే రీతిగా దీపక్ను, శ్వేతను, సంఘ ప్రియులందరినీ కూడా నీవు జ్ఞాపకం చేసుకొని దీవించు నాయన. ఈ దిన పరిచర్ను ఆశీర్వదించు నాయన. వాక్యము ధ్యానించనయుంటుండగా మా మనోనేత్రం వెలిగించి మా దృష్టిని కలువరి శిలువపై కేంద్రీకరించి దివ్యమైన నీ వాక్యము మరియు నీ పాదం వద్ద కూర్చున్నట్లుగా కూర్చొని విని ధన్యతను దయచేయు. నీకే స్తుతి మహిమ గంత చెల్లించుతూ మా ప్రియ ప్రభువును మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొక మారు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై మనం వచ్చాము. పౌలు రోమిలకు రాసిన పత్రికలో మొదటి 5 అధ్యాయాల్లో ఉచితమైన కృపా వరముగా రక్షణ అనుగ్రహించబడుతున్నది అనే విషయాన్ని ఎంతో స్పష్టమైన రీతిలో చెప్పాడు. మన అధోగతి స్థితి గురించి, అవర్ డిప్రేవిటీ, మనుష్యుడు తానంతట తాను ఏనాటికి దేవునిని తృప్తిపరచలేడు, దేవుని నీతి ప్రమాణమునకు అందుకొనలేడు. అందుకొరకే ఆయన తన చేయి చాచి ఆ యొక్క దైవత్వం యొక్క సంపూర్ణత నిండినటువంటి తన కుమారుని మానవాకారంలో ఈ లోకముకు పంపి మన స్థానంలో ఆయనకు శిక్ష వేసి పాప విమోచన మనకు కలుగు చేశాడని చెప్పాడు. పౌలు ఈ సంపూర్ణమైనటువంటి ఉచితమైన సువార్త కృపచేతనే మీరు రక్షించబడుదని చెప్పినప్పుడు ఆ దినములలో ప్రతిస్పందన చాలా వ్యతిరేకత వచ్చేది. యూదుల నుంచి వచ్చేది, అన్యుల నుంచి కూడా వచ్చేది. యూదుల నుంచి ఎందుకు వచ్చేది అంటే, వారు ధర్మశాస్త్రం వల్ల మేము నీతిమంతులుగా తీర్చబడతాము, మేము ప్రత్యేకపరచబడిన ప్రజలము, మా ఆచారములు, మేము చేస్తున్న నీతి క్రియలు అనంటే పౌలు అన్నాడు ఏ భేదము లేదంటున్నాడు. అదే రోమీయులు చూస్తే వారు ఎప్పుడు కూడా అధికారమునే నమ్ముకున్నవారు. వారేమంటారు, ఈయన శిలువపై వేలాడినప్పుడు తను తానే రక్షించుకోలేకపోయాడు కదా, ఈయన మమ్మల్ని ఏ రీతిగా రక్షించలేడు. వారు మరణమునకు ఆవులు ఉన్నటువంటి పునరుద్ధానమును, ఆయన మరణమును జయించిన విధానాన్ని వారు చూడలేకపోయారు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 23-24లో ఆటంకము, అభ్యంతరం అనే మాటను వాడాడు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యూదులకు ఆటంకముగాను. యూదులకు ఆటంకం. ఎందుకు ఆటంకము? ధర్మశాస్త్రంపై వారు ఆధారపడ్డారు కాబట్టి. అన్ని జనులకు వెర్రితనంగాను ఉన్నాడు. అన్య జనులకు వెర్రితనము, ఆటంకముగాను వెర్రితనముగాను ఉన్నారు. ఎందుకంటే ఒకరేమో ఆచారాలపై ఆధారపడిన వారు, ఇంకొకరేమో లోక సంబంధమైన వాటి నుంచి ఆధారపడి ఉన్నవారు. వారందరూ కూడా, ఎందుకంటే మనం చూస్తే సిలువ వేయబడిన క్రీస్తు యొద్ద వారు అన్న మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 42-43 వచనం.
మత్తయి సువార్త 27వ అధ్యాయము 42, 43 మాటలు. వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ఆ, ఇశ్రాయేలు రాజు కదా, ఆ. ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని ఇప్పుడు నమ్ముదుము. శిలువ మీద నుంచి దిగిన ఎడల మేము నమ్ముతాము అంటున్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పౌలేమో వచ్చి ఒక కొత్త రకమైనటువంటి బోధన చేస్తా ఉన్నాడు. ఆ బోధ ఏం చేస్తా ఉందంటే, మనం కనుక 5వ అధ్యాయంలో మనం చూస్తే కృపచేత మీరు రక్షించబడుదురు అనేది. ఇది ఏ విధంగా ఉందంటే, ఈ సువార్త ఈ లోక సంబంధమైన ప్రతి నైతిక ప్రమాణమును ఖండిస్తూ ప్రతి నీతి సూత్రాన్ని కూడా ఖండిస్తుంది. మీ నీతి మురికి గుడ్డల వంటిది అని చెప్పేసి పౌలు, మీరు అభ్యంతర పడుచున్నారు కదా, ఏమని మీరు అభ్యంతర పడుచున్నారంటే 5వ అధ్యాయం వెళ్తే రోమీలకు ప్రశ్నలో ఒక మాట అంటాడు 21వ వచనంలో, కృప విస్తరించినట్లు అంటాడు. చూడండి అక్కడ 5వ అధ్యాయం 21లో మొత్తము. ఏలైనగా ఆ. పాపం ఎక్కడ విస్తరించను, పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా కృప విస్తరించను. అపరిమితముగా విస్తరించెను. పాపం ఎక్కడ విస్తరించెనో కృప అపరిమితముగా విస్తరించెను అంటున్నాడు. ఈ మాట యూదులకు వీరికి కూడా అభ్యంతరకరంగా ఉంది. వారు ఏమనుకుంటున్నారు, వారి ఒక తప్పుడు బోధ ఏంటంటే, వారు చేస్తున్నది, మనము పాపం చేస్తే ఇంకా మనకు ఎక్కువ కృప వస్తున్నది. పోయినసారి నేను ఒక మాట వాడాను, యాంటీనోమియన్ అనే మాట. ఈ యాంటీనోమియన్ అనే మాట ఏం చెప్తుందంటే, మనను రక్షించిన దేవుడు కృపచేతనే రక్షించాడు కాబట్టి అధికమైన కృప పొందినట్లు ఇంకా పాపం చేయొచ్చు. దేవుడు నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధతను గురించి ఆయన మాట్లాడలేదు అనే ఒక దీనికి వచ్చారు. పౌలు అంటున్నాడు అక్కడ, అందుకొరకే 6వ అధ్యాయంలో నీతిమంతునిగా తీర్చబడుట అనే చెప్పి 6వ అధ్యాయం నుంచి ఈస్ టాకింగ్ అబౌట్ ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్. క్రియాశీలకముగా పరిశుద్ధమైన జీవితమును ఏ రీతిగా నీతిమంతునిగా తీర్చబడిన క్రైస్తవుడు లేక విశ్వాసి జీవించాలి అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, అలాగైన ఏ మందుము అని మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, 6వ అధ్యాయం 1వ వచనంలో, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా. కృప విస్తరించవాలనని పాపమందు అంటే దాని అర్థం కృప పొందుటకు పాపము చేయదుమా అని ఒక ప్రశ్న. 15వ వచనంలో ఇంకో ప్రశ్న వేస్తాడు. అదే 6వ అధ్యాయము 15వ వచనం, రోమా పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రములో లోనగు వారము కామని పాపము చేయుదుమా. ధర్మశాస్త్రముకు లోనగు వారము కామని అంటే మనం విడుదల పొందిన వారము, మన మీద ఇంకా ధర్మశాస్త్రం ప్రభుత్వం చేయలేదు కాబట్టి పాపమందు కొనసాగదుమా. కృప పొందినట్లు పాపం చేయదుమా, కృపనందున్న వారము పాపమందు కొనసాగదుమా. ఈ రెండు అంటూ ఈ రెండు ప్రశ్నలు వేసి, మొదట ప్రశ్న వేసినప్పుడు ఇంగ్లీష్లో ఒక మాట అంటాడు, అదేంటంటే అయ్యో గాడ్ ఫర్బిడ్, అట్లనరాదు అన్నాడు తెలుగులో. కానీ అది ఇంకా కఠినమైన, కానే కాదు, అది కానే కాదు అంటున్నాడు. అది కాదు, ఎందుకంటే పాపము విషయమై మనము చనిపోయిన వారం అంటున్నాడు. 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించదుము. ఇక మీదట మనం ఏలాగున జీవించదు. కానీ నీతిమంతునిగా తీర్చబడితే ఆ నీతి దేవుడు అనుగ్రహించు నీతి దానం అని చెప్తున్నాడు పౌలు 15వ అధ్యాయంలో, 5వ అధ్యాయము 15, 16లో కృపచేత నీతి దానముగా చేయబడింది అంటాడు. చూడండి అక్కడ రోమీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్న దాని గురించి చాలా. ఎట్లనగా ఒక అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. దానమట, అది దానము. దేవుడు తన నీతిని ఉచితముగా నా యొద్దకు వచ్చి కొనుక్కొనుడు అంటాడు యెషయా గ్రంథం 55. రోకలు లేకయే మన స్థితిని బట్టి ఉచితముగా మీరు కొనుక్కుంటున్నారు. మొదటగా ఏంటంటే నీతి జస్టిఫికేషన్ అనగా నీతిమంతునిగా తీర్చబడుటకును పరిశుద్ధముగా జీవించుటకును, 2 పరిశుద్ధముగా జీవించట నీతిమంతునిగా చేయబట్టుకు ఆధారము కాదని మొదట
జస్టిఫికేషన్ కమ్స్ ఫస్ట్ ఫ్రీలీ బై గ్రేస్ అలోన్. ఒక విధంగా చెప్పాలంటే ఆ యొక్క విశ్వాస మూలముగా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించనని చెప్పినప్పుడు ఆ విశ్వాసము కూడా దేవుడు అనుగ్రహించు వరమే అంటాడు అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడినారు. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడితిరి. ఇది మీ వలన కలిగినది ఇది కాదు. మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే. ఆ దినములందు అపోస్తులుడైన పౌలు ఏమని చెప్పాడంటే, ఒక అద్భుతమైన సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. అదేమనగా అది భక్తిహీనులకును, ఎటువంటి ఎన్నిక లేని వారికిని, పాపులకును అనుగ్రహించబడుతుంది. మీరు ఎటువంటి వారైనా, మీ క్రియలు ఎటువంటి వారైనా, మీ గుణం ఎటువంటిదైనా కానీ ఇవన్నిటి మీద కాదు, మీ మీ పాప స్థితిని గ్రహించి సజీవుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మీ పాపమును ఒప్పుకునేలా నీతిమంతులుగా మీరు తీర్చబడతారు. చాలా కోపం వచ్చేసింది యూదులకి. మేము చేసే క్రియలన్నీ వ్యర్థమేనా అంటే, మీరు నీతిమంతులుగా తీర్చబడ, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి నిత్య జీవమును, ఆ యొక్క పాపం చేస్తుంటే ఏ భేదము లేదు, అందరు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంట. వీఆర్ ఆల్ సేమ్, బట్ జస్టిఫికేషన్ ఈజ్ బై గ్రేస్, గ్రేస్ అలోన్. అందుకొరకే చెప్తున్నాడు. కానీ దేవుడు జస్టిఫికేషన్ అనగా నీతిమంతునిగా తీర్చి పాపం చేసుకోండి మీరు, శాశ్వతమైనటువంటి రక్షణ మీకు కలిగింది కాబట్టి అని ఎన్నడూ చెప్పలేదు ప్రభువునందు ప్రియులు. అందుకే అట్లన్న రాదు. గాడ్ ఫర్బిడ్. మీకు అటువంటి తలంపు ఉన్న ఎడల ఆ తలంపును మీలో నుంచి తీసివేయండి. పాపమునకు చనిపోయిన వారు మీరు ఇంక ఎలాగూ పాపం చేస్తారు? మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన వారు. దానిని గురించి 3వ వచనంలో బాప్తీసం గురించి నేను చెప్తాను, అప్పుడు విందాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీతిమంతునిగా తీర్చబడిన వాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాడు. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధత అనేది క్రైస్తవ జీవితమునకు గీటురాయి. ఇట్స్ ద మైల్ స్టోన్, టచ్ స్టోన్. దానికి ఎటువంటి ఆ యొక్క మన డిస్ప్యూట్ అనేది, వివాదం అనేది లేదు. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, నీవు రక్షించబడినట్లయితే నీ పాప విషయమై చనిపోయినావు. పాపము నిన్ను శోధించకూడదు. ఎందుకంటే చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తి, అతనిని మనం గనక గిచ్చితే ప్రతిస్పందన ఉంటుందా? పౌలు అంటున్నాడు లేదు. నీకు నవీన స్వభావము, ఒక నూతన జీవము, నీ యొక్క శరీరమునకు వేరుగా ఒక విత్తనము, పరిశుద్ధమైన విత్తనము నాటబడింది. ఉంటుంది ద్వంద్వ స్వభావం. కానీ ఈ స్వభావము ఎప్పుడంటే, నీతిమంతునిగా నీ స్థితి మారిపోయింది. కానీ దీనిని తప్పుగా తీసుకొని నేను రక్షించబడ్డాను, నా రక్షణ శాశ్వతమైనది. కొందరేమంటారంటే అని ఒక వరకు వారు అంటుంటే, దానిని బట్టి నేను పాపం చేసినందువల్ల పర్లేదంటే, నువ్వు నీతిమంతునిగా జీవించకుండా ఫలానా క్రియలు కనుక చేయకుండా ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి వెళ్ళవని చెప్పేవాడు ఇంకోమంటున్నారు. దే ఆర్ డిస్ప్యూటింగ్ ది ఇటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క నిత్య భద్రతను గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, రక్షణ గురించి నిత్యమైనది అని, శాశ్వతమైనది అనే ఈ మాట 105 వచనాల్లో క్రొత్త నిబంధనలో రాయబడి 128 సార్లు వాడబడింది. ఈ నిత్యమైన మాట అనేది, రక్షణ నిత్యమైనదే. కానీ పరిశుద్ధులైన మీరు, నీతిమంతులుగా తీర్చబడిన మీరు దేని కొరకు? పరిశుద్ధతలో జీవించు. ఎందుకంటే పౌలు అంటున్నాడు, పాపము విషయమై చనిపోయిన వారు గనక. ఈ నిత్యమైన మాట గురించి కొన్ని వచనాలను నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత గొప్పగా పౌలు చెప్తా ఉంటాడో. పరిశుద్ధ గ్రంథంలో ఉందో, నిత్య జీవన కొరకై మనం ఏర్పరచబడ్డామని 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసించు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకో. దేవుని కుమారుడైన మీరు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవనకు ఏర్పరచబడిన వారు. అది దేవుని యొక్క నిత్య సంకల్పం అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11లో ఉంటుంది.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్తున్నా. యేసుక్రీస్తు కర్త ఎవరు? యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున నిత్య రక్షణకు కర్త ఎవరు అంటే యేసుక్రీస్తు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. నిత్య రక్షణ అనే మాట. మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు. నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య విమోచన అనే మాట అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. నిత్యమైన విమోచన అని. అయితే క్రీస్తు రాబోచున్న మేళ్ళ విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి ప్రధాన యాజకునిగా వచ్చి తానే నిత్యమైన విమోచనను సంపాదించి తానే నిత్యమైన విమోచనను మన కొరకు సంపాదించెను. ప్రభు చేసిన కార్యం అది. తర్వాత నిత్యమైన మహిమలోనికి మనం వెళ్తామట. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన ఆ దేవుడు అంటాడు. ఆ తర్వాత నిత్యమైన స్వాస్థ్యము కూడా మనకు అనుగ్రహించబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమునకు కూర్చిన వాగ్దానం పొందు నిమిత్తం అన్నాడు. ఇంకా ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 5వ వచనం చివర్లు అంటాడు, యుగ యుగములు ఆయనతో కూడా వీళ్ళు ఏలుదురు. వారి యుగ యుగములు రాజ్యం చేయుదురు. వారి యుగ యుగములు రాజ్యములు చేయుదురు. ఒకవైపేమో మేము రక్షింపబడ్డాము కాబట్టి మేము పాపం చేసినా పర్వాలేదు, ఎందుకు ఇవన్నీ చూపిస్తారు నిత్యమైనదని. కానీ విమర్శకులు క్రియలపై ఆధారపడేవారు ఏమంటారంటే, వీరి జీవితాలు చూడండి, లుక్ అట్ దెమ్, ఈ ప్రజలను చూడండి, ఎలా చెప్పగలం మనం వీరు రక్షించబడ్డారని. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిగా ఏంటంటే నీతిమంతునిగా తీర్చబడ్డావు అనేది నీలో నిశ్చయమే హృదయమందు నీవు ప్రతిస్పందించిన ఎడల నీవు పాపం విషయమై చనిపోయి యు విల్ అండర్స్టాండ్ ది హారర్ ఆఫ్ సిన్. ఎంత భయంకరమైనదో, ఎంత అసహ్యమైనదో, ఎంత కంప్రము కలిగించేదో పాపం అనేది నీకు తెలుస్తుంది. ఇఫ్ యు ఆర్ రియలీ సేవ్డ్, ద ఫస్ట్ థింగ్ యు డూ ఇస్ స్టార్ట్ హేటింగ్ సిన్, నాట్ ది సిన్నర్. పాపిని కాదు సుమా, నీ జీవితంలో నీ హృదయమందు నీవు ప్రతిస్పందించిన ఎడల. అందుకొరకే మొదటగా పౌలు ఏమంటా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, దేవుని వాక్యాన్ని మనం వినినప్పుడు దేన్ని ఏ విధంగా స్వీకరిస్తాం అని చెప్తూ హృదయ కాఠిన్యం అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం అనే వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, వాగ్దానం ఇంకనూ నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ వాగ్దానము పొందకుండా రక్షణ తప్పిపోనేమో అని భయం కలిగి ఉందము. తప్పిపోనేమోనని భయం కలిగిందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారి కలిసి ఉండలేదు గనక, వినిన వారితో విశ్వాసము కలిగి ఉన్న వారే విశ్వాసము గనక. ఏంటి ఆ విశ్వాసం? ఏమిటి ఆ సువార్త? స్వచ్ఛమైన సువార్త ఏమిటంటే, రూకలు లేకుండా కొనే సువార్త ఏంటంటే, క్రీస్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నీతి, ఆ దైవత్వం యొక్క సంపూర్ణతలో మానవాకారంలో వచ్చిన ఆయన ఉచిత దానంగా తన్ను తాను నీ కొరకై ఆ నీతిని ఆపాదించుటకు సమర్పించుకొనెను అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అది 4వ అధ్యాయం 5వ వచనం. రోమా 4:5. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముంచు, వాని విశ్వాసము నీతిగా ఎంచబడను. ఉచిత కృపచేతనే రక్షించబడుతున్నారు. చేతులు చాచి అడుగుతున్నాడు దేవుడు, నా యొద్దకు రండి. కానీ మీరు నీతిమంతులుగా తీర్చబడినట్లయితే ప్రభువునందు ప్రియులారా
రెండో దానికి వస్తున్నాం మనం. పాపము విషయమై చనిపోయిన వారము, అందుచేత నీవు పాపం ఎలాగు చేయగలవు? అట్లన్నా రాదు. ఒక వర్గం ఏమంటున్నారు, యాంటీనోమియన్స్, కృపచేత రక్షించబడ్డాం కాబట్టి మాకు మేము పాపం చేసినా పర్వాలేదు, దేవుడు క్షమిస్తానే ఉంటాడని. పాపమునందు చచ్చిన శవము, నీ పాపములందు అతిక్రమములందు చనిపోయిన నిన్ను క్రీస్తుతో కూడా నిన్ను చచ్చి న్యూ లైఫ్, నూతన జీవం ఇస్తే, నూతన జీవం నీలో ఉంటే మొట్టమొదటిగా రక్షింపబడిన వాడికి పాపమును అసహించుకొనుట మనకు అలవర్చుకోవాలి. బికాస్ వీఆర్ సేవ్డ్ పీపుల్, వీఆర్ నాట్ క్రిస్టియన్స్ బికాస్ వీ లీడ్ అ క్రిస్టియన్ లైఫ్. జాగ్రత్త సుమా, నేను చెప్పేదేనండి. మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం కాబట్టి మనం క్రైస్తవులు కాదు. క్రైస్తవులు గనుక క్రైస్తవ జీవితం జీవించాలి. ఫస్ట్ వి బికమ్ క్రిస్టియన్స్, వీఆర్ ఇన్ క్రైస్ట్. నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తునందున్న వారము. ఎందుకంటే ఒకానొక సమయమందు ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, మీరు వాగ్దానం లేని వారును, పరదేశులను, ఆ పాపమునందు అతిక్రమనందు చచ్చిపోయిన వారుగా ఉంటూ, దేవుని చేత దేవునిని ద్వేషించు వారుగా ఉంటూ, దేవుని చేత అసహించుకున్న వారుగా ఉన్నవారు మనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో కూడా అంటాడు, వి హేట్ గాడ్ అని. రోమా 1వ అధ్యాయము 30వ వచనం. కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను. మనం ఎటువంటి వారం చూడు, ఇవన్నీ చెప్పి దేవద్వేషకులు అన్నాడు. వీఆర్ పీపుల్ హూ హేట్ గాడ్, దేవుని చేత ద్వేషించబడవా. అటువంటి మనము ఇదంతా ఇటువంటి స్థితిలో ఉన్న దీనికి శిలువ దగ్గర పొందిన పరిష్కార మార్గం ఏమిటంటే, నా పాపమును ఆయనపై, అసహ్యకరమైన భయానకమైన పాపమును ఇచ్చి ఆ శిలువ పైన ఆయన చనిపోవడం ద్వారా ఒక ప్రకటన చేస్తున్నాడు. కానీ ఈ ప్రకటన చేసిన తర్వాత నీవు నీతిమంతునిగా ఆ కలువరి శిలువపై ఆయన పొందినటువంటి నా స్థానంలో ఆయన చనిపోయాడని నీవు అంగీకరించినందువల్ల స్థితిరీత్యా నీవు నీతిమంతునిగా తీర్చబడినప్పటికీ క్రియాశీలకముగా నీవు నీతిమంతునిగా జీవించడం కష్టమే. హియర్ స్టార్ట్స్ వాట్ ఈస్ నోన్ యాజ్ శాంక్టిఫికేషన్. ప్రభునంద్ ప్రియులారా, నీతిమంతునిగా తీర్చబడ్డ పరిశుద్ధత అనేవి తలని మొండెమును వేరు చేయలేనటువంటి పరిస్థితి మనకున్నది. తలని గనక మొండెము నుంచి వేరు చేస్తే మొండెం పనిచేయగలదా? మొండెమును వేరు చేస్తే తల ఒక్కటే పనిచేయగలదా? మొదట నీవు నీతిమంతునిగా తీర్చబడి సత్క్రియలు చేయుట కొరకై నీవు ఏర్పరచబడ్డావు. ఫస్ట్ కమ్స్ ఫస్ట్, జస్టిఫికేషన్ ఫస్ట్, హోలీనెస్ అండ్ రైచియస్నెస్ ఆర్ గివెన్ అంటు యూ, యు ఆర్ డెడ్ అంటు సిన్స్. అందుకొరకై మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపం యొక్క స్వభావం ఎటువంటిదో మనం నేర్చుకోవాలి. వీ షుడ్ నో, వీ షుడ్ బికమ్ అవేర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సిన్. అది ఎప్పుడు మనకు తెలుస్తుందంటే, ఆ శిలువపై పరిశుద్ధుడును, నిందారహితుడును, నిష్కళంకుడును, శరీరాకారం ధరించిన దేవుని కుమారుడైన యేసు ఎంత వెల కట్టి ఆ పాపం కొరకై చనిపోయాడని నువ్వు గ్రహించిన రోజు, అయ్యో నా ప్రభు ఎంత వెల చెల్లించాడు, అప్పుడు ఆ పాపం ఎంత భయంకరమో తెలుస్తుంది. రెండవది ఏంటంటే, ఆ శిలువపై ఆయన పడినటువంటి వేదన గనక నువ్వు తెలుసుకున్నట్లయితే, ఆ గెత్సెమను వన అనుభవం, ఆ దినము నుంచి ఆయన ఏ రీతిగా ఆ గడియలలో ఆయన పొందిన వేదన నీ హృదయమందు గనక తెలిసినట్లయితే ఇవి మనకు తెలుస్తుంది. కానీ ఇవి తెలియాలంటే మొట్టమొదటిగా అసలు పాపము ఎటువంటిదో కూడా మనం తెలుసుకోవాలి. వి షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ది డిసీట్ఫుల్నెస్ ఆఫ్ సిన్. పాపము అనేది భ్రమ అని హెబ్రీలకు రాసిన గ్రంథకర్త అంటాడు. హెబ్రీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది. పాపం అంట భ్రమ కలిగిస్తుందట. పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడ. పాపము కలుగు భ్రమ చేత, అది భ్రమ కలిగిస్తుంది. ఎప్పుడు భ్రమ కలిగిస్తుందో కూడా నేను చెప్తాను. భ్రమ ఎందుకు కలిగిస్తుందంటే, భ్రమ కలిగించే అపవాది. అది ఎవరు కలిగిస్తుంది? హెబ్రీలు ఎవరు? విశ్వాసులు.
విశ్వాసులకే పాపం భ్రమ కలిగిస్తుందంటే ఇక అవిశ్వాస విషయం ఏంటి? మొదటి నుంచి కూడా వారు అబద్ధికులు సంతానంగా ఉన్నారు. అందుకొరకే మన ప్రభు అయిన యేసు యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఒక మాట అంటాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, ఆ, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి దురాశలను, తండ్రి అయిన అపవాది బిడ్డలు తండ్రి దురాశను. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి, దాని సంతానమైన మనము ఒకప్పుడు సంతానంగా ఉన్నాం. మనం స్వభావరీత్యా మనము అబద్ధమాడు వారంగా ఉంటూ అటువంటి వారిని దేవుడు రక్షించుకున్న తర్వాత ఆ పాపం విషయమై చనిపోయిన వారు అవిశ్వాసుల గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే పాపం అనేది నిత్య భ్రమలో ఉంటున్నారు. కానీ విశ్వాసులుగా రక్షింపబడిన మనం కూడా ఈ పాపం అనేది భ్రమలో కలుగుతావట. ఎందుకంటే మొట్టమొదటిది ఏంటంటే దేవుని వాక్యమును లక్ష్య పెట్టకుండా ఉండుట. జాగ్రత్త సుమా, సత్యమనడి వాక్యమును అనుదినము ఆ పోషణలో నీవు కనుక లేకుండా ఉన్నట్లయితే పాప విషయం నేను చనిపోయి ఉన్నానన్న విషయాన్ని నువ్వు గ్రహించలేవు. అప్పుడు ఏంటంటే నువ్వు నిజముగా నీ స్థితి ఏ రీతిగా వస్తుందంటే నీ రక్షణను ప్రశ్నించుకోవాల్సిన స్థితి వస్తుంది. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఆయనను అనుసరింపక ఎవరిని అనుసరింప? ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరింపక ఏ రీతిగా మనం అనుసరించగలము? దేవుని వాక్యమును నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాల్ని అనుదినము నేను ఆలకిస్తానని కనుక నీవు అనకుండా ఉన్నట్లయితే పాపమేం కలుగు చేస్తుంది? మోసకరమైన కనుక భ్రమ. ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన అనుసరింపగా మనుషుల పారంపర్యాచారములను అనగా ఇహలోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞాన ఫిలాసఫీ, వెయిన్ ఫిలాసఫీ, యూస్లెస్ ఫిలాసఫీ, ఇవన్నీ కూడా వ్యర్థము. నీ ఆచారాలు వ్యర్థము, నీ ఉపవాసం ఉండుట వ్యర్థము, నీవు గుడికి వెళ్ళట వ్యర్థము. మొదటగా నీ స్థితిని గ్రహించి పాపము కొరకు నేను చనిపోయాను, నా స్థానంలో ఆయన చనిపోయాడు అట్లనరాదు. పాపమందు నీవు చనిపోయిన ఎడలా యు ఆర్ డెడ్ టు సిన్. అంటే ఆ పాపం ఎటువంటిదో నేను చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే పాపం ఏ రీతిగా భ్రమ కలిగిస్తుందంటే లోక సంబంధమైన ఐహిక సంబంధమైన వాటి యందు నువ్వు ఎక్కువగా ఫోకస్ పెట్టినప్పుడు. ఆ మాటను మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 21-22 వచనాల్లో చూస్తాం. అయితే అతనిలో వేరు లేని ఆ యొక్క దేవుని వాక్యాన్ని గురించి 13వ అధ్యాయంలో ఆ యొక్క విత్తువాడు అనే ఉపమానాన్ని చెప్తూ దేవుని వాక్యం అనే వేరు అతనిలో లేదని చెప్తున్నాడు. అతడు కొంతకాలం నిలిచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. వాక్యం అంటే అభ్యంతరపడును. ఎందుకు? అది అతని అలవాట్లకు వ్యతిరేకంగా వస్తున్నది కాబట్టి. ప్రభునందు ప్రియులారా, ఇంకోటి 22 కూడా చదవండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కాని ఐహిక విచారమును ధనమోసమును ఐహిక విచారమును, రెండోది ఏంటి? ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. 2 విషయాలు. ఒకటేంటంటే నెగ్లెక్టింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. రక్షింపబడిన తర్వాత ముఖ్యము శాంక్టిఫికేషన్ లో ఫస్ట్ థింగ్ పరిశుద్ధపరచుట. పరిశుద్ధతే మనకు గీటురాయి. పాప విషయమై చనిపోయిన వారమైతే పరిశుద్ధత మొట్టమొదటిగా బెరయా సంఘం వారు ఏం చేశారంటే అపోస్తల కార్యంలో వాక్యమును చదివి ఇది నిజమా కాదా అని పరిశీలించారంట. 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో బెరయా సంఘాన్ని గురించి మనం చూడనవసరం లేదు. బట్ దే ఎగ్జామిన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అనుదినము నీవు వాక్యమును చదివి, తండ్రి నీవేం మాట్లాడుతున్నావు నాయన, నేను పాపమునకు చనిపోయిన వాడును, ఈ దినమందు నీ శక్తి చేత, ఆ శక్తిని నేను వచ్చేవారు మనం చూసుకుందాం, నేను పాప విషయమై చనిపోయిన వానిని
వారు అట్లా అంటున్నారు, ఇదిగో నాయన నీ కృప చేతనే కృపా ప్రవాహమునందు నాలో ప్రవేశించడం ద్వారా ఆ శక్తి చేతనే నేను జీవిస్తానని నీవు తెలుసుకోవాలంటే ఆ యొక్క భయంకరమైనటువంటి కంపరం పుట్టించే పాపమును గురించి నీవు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మనం చెప్తున్నాం కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు చెల్లించిన వెలను గురించి మనం తెలుసుకోవాలి. ఆయన అనుభవం గుండా మనం కూడా వెళ్ళాలండి. ఆయన గెత్సేమనే వనంలో ఉన్నప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట ఉంది. పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను. ఆయన ఎందుకు చింతాక్రాంతుడయ్యాడంటే ఆ మేకుల యొక్క బాధ కాదు, ఆయనను హింసిస్తున్నారనే బాధ గురించి కాదు, తెలుసు ఆయనకి. కానీ బికాజ్ ది సిన్, ది అపాలింగ్ సిన్, అసహ్యమైనటువంటి కంపరము కలిగించు కంటకమైనటువంటి అసహ్యమైనటువంటి ఆ పాపము ఆయనపై మోపబడుచున్నదని గ్రహించి ఆయనట చింతాక్రాంతుడయ్యాడట. అక్కడ నుంచి మనం గనక వెళ్ళామంటే 22వ కీర్తనలో మనం చూస్తాం, సిలువ వేయబడిన పరిస్థితిలో తండ్రి తన చేయి విడిచినప్పుడు అంధకారం ఆవరించి లోక పాప భారం అంతయు ఆ పడినప్పుడు, నా దేవా నా దేవా నీవు నన్నెందుకు విడనాడితివి. అంత పరిశుద్ధుడును నిష్కలంకుడును నిష్కపటమైనటువంటి పాపరహితుడైనటువంటి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అనుభవంలో నుంచి నువ్వు వెళ్ళావా? గెత్సేమనే అనుభవం నీలో ఉన్నదా? చింతాక్రాంతుడయ్యాడు. ఎందుకొరకు? రానున్న శ్రమల గురించి కాదు, తనపై ఆ పాత్ర, ఉగ్రత పాత్ర, దేవుని యొక్క ఉగ్రత తనపై కుమ్మరించబడుచున్నదని, నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటకు ఇంత గొప్ప ప్రేమను చూపించిన దేవుడు నీ పాపం విషయమై నీవు చనిపోతే, పౌలు అంటున్నాడు, గాడ్ ఫర్బిడ్, అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన నీవు ఏ రీతిగా పాపము చేయగలమా? ఆ అనుభవం గుండా నీవు వెళ్ళావా? అప్పుడు నీవు ఏ సమయమైందైతే ప్రభువు ఆ సిలువపై చనిపోయాడో, దెన్ ఆ మొదటి వెలుగు నీలో కలుగుతుంది హృదయం ఉంది. ఏంటి? ద ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్. తాను పొందిన ఆ అనుభవం, పాపం ఆయనపై వేసినప్పుడు. ఉదాహరణ, లోకంలో ఇప్పుడు మనం హైదరాబాద్ పట్టణంలో ఉన్న మురికి హుస్సేన్ సాగర్లో నీళ్లే నీపై పోసారనుకోండి, నీకు ఎటువంటి అనుభవం కలుగుతుంది? ఒక విధంగా చెప్పాలంటే తేళ్లు జరులు పాకినట్లు ఉంటుంది కదా, అసహ్యం, దుర్గంధం. అటువంటి పాపమును నీవే ఉదాహరణ తెల్లని దుస్తులు వేసుకొని శుభ్రముగా స్నానం చేసి వెళ్తుంటే, అటువంటి నీపై ఎవరైనా చిన్న చుక్క వేస్తేనే నువ్వు బాధపడతావు కదా. లోకంలో ఉన్నటువంటి కంపు మురికి అంతా కూడా నీపై వేస్తే, తండ్రిపై వేసినప్పుడు ఆయన తన నీతిని, ఆ యొక్క దుస్తులను, ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని హుస్సేన్ సాగర్లో మునిగిన మునిగిన నీకు కడిగి ఆ దుస్తులు నీకు వేసి నీ దుస్తులు ఆయనపై వేసుకున్నాడు. అది నీవు గ్రహించినప్పుడు, నా తండ్రి నన్ను ఏ విధంగా రక్షించుకున్నాడు అనే విషయం నువ్వు గ్రహిస్తే, పాపం ఎటువంటిదో కనుక నీవు గ్రహించినట్లయితే ఇంకనూ నీవు పాపం చేయగలవా? ప్రభు నందు ప్రియులారా, అనుదినము సిలువను మోయడని చెప్తే, ఆ సిలువ అనుభవాన్ని గనక ప్రతి ఉదయం నీవు గనక గ్రహించినట్లయితే, అట్లనరాదు, పాప విషయమై చనిపోయిన నీవు ఏ విధముగా పాపం చేయగలవు? నీతిమంతునిగా తీర్చబడ్డావా? దేవుని వాక్యములో లక్ష్యం చేస్తున్నావా? లేక ఐహిక విచారముతోటి, ధనాపేక్షతోటి కల్మషుడు అయి ఉంటున్నావా? పౌలు అడుగుతున్నాడు ప్రశ్న ఉదయ సమయం. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అడుగుతున్నాడు, పాప స్వభావం అసలు నిజముగా నీవు గ్రహించావా? ఆ పాపం కొరకు ఆయన చెల్లించిన క్రయధనము ఎటువంటిదో, దాని విలువ ఎటువంటిదో నీవు గ్రహించావా? పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు నీ పాపం నేసుకున్నాడే,
నీ కొరకు నీ మరణానుభవం, నీ పక్షమున నీకు పొందవలసిన శిక్షను ఆయన పొందాడు కదా. పౌలు అంటున్నాడు, ఇంకను నీవు ఏ విధంగా నీవు జీవించగలవు. అందుకొరకే ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో సత్క్రియల కొరకై నువ్వు ఏర్పరచుకున్నావు అంటాడు. అక్కడ నేను ఏర్పరచుకున్నాను అని. మరియు వాటి యందు మనం నడుచుకునేవలనని వాటి యందు మనం నడుచుకునేవాళ్ళని ఎవరు? నీ విశ్వాసులకు చెప్తున్నాడు పౌలు. నీవు రక్షించబడ్డావు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ముందుగా నిర్ణయించబడిన సత్క్రియలు నీ యందు చేయుట కొరకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టింపబడి అనగా ఒక నూతన జీవం ఇవ్వబడి, క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి పక్కన పెట్టేసి ఇప్పుడు వేరే స్వభావం, వేరే విత్తనము నాటబడి ఉంటే నీలో ఆ స్వభావం ఎదుగుదల పొందుచున్నప్పుడు ఈ షుడ్ ఇంక్రీజ్, ఐ షుడ్ డిక్రీజ్ అంటాడు. నీవు తగ్గించుకొని, నీ అహమును తగ్గించుకొని, పాప విషయమై నేను చనిపోయి ఉన్నాను అని అనుదినము నువ్వు చెప్పి దేవుని స్వరము నువ్వు వింటున్నావు. తీతుకు రాసిన పత్రికలో తీతుతోటి ఒక మాట అంటాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుడు అయిన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆ శిలువపై వేసి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు, ఎందుకొరకు? సత్క్రియలు చేయట కొరకు తన్ను తాను ఇష్టపూర్వకముగా, తండ్రి నీ చిత్తమైన ఈ పాత్రను తొలగించమన్నాడు, ప్రార్థన చేశాడు ఆ ప్రధాన యాజక పాత్రలో. అయినప్పటికీ నీ చిత్తమే. ఆయన చూపించిన మరణమగునంతగా విధేయత చూపించి భయానకమైన అసహ్యమైన పాప భారాన్ని అంతటినీ పోస్తే ఆ అసహ్యమైన పాపం యొక్క అనుభవం నీకు కలిగిందా? ఇది ఇంత భయంకరమైనది ఈ పాపము. ఈ పాప స్వభావం నుంచి విడుదల నాకు కలుగు చేశాడు. పాప విషయమై నేను చనిపోయాను కదా, కృప చేతనే ఉచితముగా నేను చేసిన ఏ సత్క్రియను బట్టి కాదు, లోక ప్రమాణాన్ని బట్టి కాదు, నా సంఘ సభ్యత్వము, నా బాప్తిసము, నేను చేసిన క్రియలను బట్టి కాదు, నా పాప స్థితిని నేను గ్రహించి నా కొరకు క్రయధనం చెల్లించిన ఆ తండ్రి ఎడల నీవు కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే నీకు ఇంకా ఏ విధంగా పాపం చేయగలవు? జస్టిఫికేషన్ ఈజ్ ఫ్రీ బై ది అబౌండింగ్ గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ ఫెయిత్ ఇన్ దట్ గ్రేస్. ఆ కృపనందు నీ విశ్వాసం ఉంచి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. పౌలు అంటున్నాడు, అట్లనరాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇంకను పాపం ఏ విధంగా చేయగలం? ఆ ప్రశ్నను ఈ సాయంకాల సమయం మనం వేసుకుందాం. క్రీస్తు పొందినటువంటి ఆ అనుభవం గుండా నీ వెళ్ళి నిత్యము ఆయన స్వరము నీ వింటున్నావా? లేక అదే ఆ తెస్సలోనికీ వారు ఏం చేశారంటే, ఇందాక చెప్పాను, మరొక మారు ఆ వచనాన్ని మనం చదువుకుందాం. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11. హృదయమందు వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారట. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 13. తన రాజ్యమునకు మహిమనకు పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని, దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచు రీతిగాను మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. 1 Thessalonians 2:11-13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమానం, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించినది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని వాక్యమని నీవు అంగీకరించి ఆయన స్వరమును నీ వినుచు
ఇది మనుషుల ద్వారా కాదు, మాట్లాడుతున్నది భరత్ కాదు, దేవుని స్వరము నీకు ఈ సాయంకాల సమయం నీకు వినిపించబడుతున్నది. పాపం విషయమై చనిపోయిన నీవు, నీతిమంతునిగా ప్రకటించబడిన నీవు ఏ విధముగా పాపము చేయగలవు? ఆ ప్రశ్న వేస్తున్నాడు. గాడ్ ఫర్బిడ్, అట్లన రాదు. నేను కృపను బట్టి నాకు ఆ సమృద్ధి కలుగు చేశాడు. నేను పాపం చేసిన క్షమిస్తాడు, నిజమే, వాస్తవమే. కానీ నువ్వు ఆ ప్రశ్న వేసుకుంటున్నావా? లేక లోక సంబంధమైన ఐహిక విచారంలో పాపం అనేది భ్రమలో ఉంటూ తప్పుడు బోధన వినుచు నేను ఏమి చేసినా పర్వాలేదంటే, దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీవు పరీక్షించుకో, రక్షణ అనుభవం నీలో ఉన్నదా? నిత్యమైన రక్షణ, నిత్య సంకల్పము, యుగ యుగములు పరిపాలించదు ఆ భద్రత నీకు కలిగిందా అనేది నువ్వు తెలుసుకోవాలంటే, పాపం విషయమై నువ్వు చనిపోయావా లేదా, నీతిమంతునిగా ప్రకటించబడ్డావా లేదా అని నీ జీవితాన్ని పరీక్షించుకో. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడమైన మా తండ్రి, సియోను సంఘ ప్రియులను ప్రేమించి దివ్యమైన నీ వాక్యమును అనుదినము వినిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయం నాయన మాతో నీవు మాట్లాడుచున్నాం తండ్రి. అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మేము ఇంకనూ ఏ రీతిగా పాపం చేయగలము? పాపం ఎక్కడ విస్తరించినో కృప విస్తరించిన దానికి తప్పు విధానంగా మేము గ్రహించచ్చు పాపమందే కొనసాగువారంగా ఉంటున్నాము. పాపం యొక్క భయానక స్థితిని, అసహ్య పరిస్థితిని మేము గ్రహించగా నీవు చెల్లించినటువంటి ఆ మూల్యమును మేము గ్రహించలేని వారంగా ఉంటున్నాము. ఈ సాయంకాల సమయంలో మా మనోనేత్రను వెలిగించి, మా హృదయమును స్పందించి, పాపం ఎంత భ్రమ కలిగించున్నదో, అసహ్యమైనదో గ్రహించి, నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధత కొరకై, నీ నీతి కొరకై జీవించువారుగా మమ్మల్ని చేయమని, అనుదినము ప్రభా వాక్యము ద్వారా, వాక్యము విధేయత చూపించు ద్వారా నీ స్వరూప్యములోనికి మార్చబడు ధన్యతను మాకు దయచేయమని, చెప్పబడిన నీ వాక్యమును మా హృదయములందు భద్రపరుచుకొని, మా జీవితాలకు అన్వయించుకొని సత్క్రియలు చేయవారమై ఉన్నట్లు, లోకమునకు సాక్షులై ఉన్నట్లుగా, క్రీస్తును పోలిన వారంగా ఉన్నట్లుగా మమ్మల్ని చేసుకునమని, మా ప్రియ ప్రభువును, మా రక్షకుడును, మా తన నీతిని మాకు దానముగా అనుగ్రహించిన ఆ ప్రభు అయినటువంటి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదా మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.